వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో బీజేపీ శ్రేణుల సంబరాలు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గణపతి సెంటర్ నందు బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచుతూ నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోర్తా ప్రమోద్ కుమార్, మండల అధ్యక్షుడు చింతల బాలాజీ వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మరియు ఓమ్ల మండలం కూటమి నాయకులతో కలిసి ఈరోజు నిడదవోలు మండలంలో పార్టీ గణేష్ చౌక్ వద్ద బీహార్లో ఘన విజయం సాధించిన సందర్భంగా కూటమి నాయకులతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రమోద్ గారు, అలాగే చింతల బాలాజీ గారు, కూటమి అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు రంగా రమేష్ గారు, అలాగే తెలుగుదేశం అధ్యక్షుడు కుమ్మరి వెంకటేశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా మిఠాయిల పంపిణీ కార్యక్రమం పార్టీమల్ సెంటర్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఘన విజయానికి నిడదవోలు పట్టణ ప్రజల తరఫున అందరూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని బీహార్ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జెండా ఎగవేయడం చూసామండి. ఈరోజు ఆయన సిద్ధాంతాలు కానీ, మోడీ గారి సిద్ధాంతాలు కానీ, ఆయన మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకున్న విధానం కానీ, మన దేశాన్ని అభివృద్ధి తీసుకెళ్తున్న విధానంలో కానీ అందరికీ నచ్చి ఈరోజు ఆయనకి అందరూ కూడా పట్టం కట్టడం జరుగుతుంది. రేపు ఈరోజు నిడదవోలులోని ఈ బీజేపీ నాయకులకి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర ఈరోజు ఇక్కడ మన గణేష్ చౌక్లోని మేమందరం కూడా ఈ విజయోత్సవానికి మేమందరం కూడా దానికి కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ కూడా ఇక్కడ మిఠాయిలు పంచిపెట్టి ఆనందోత్సవంతో ఇక్కడ మేము విజయ కేంద్రంతో మేము ఈరోజు చేసుకోవడానికి ఇక్కడ అందరూ కూడా ఏర్పడ్డాం. మన దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క అభ్యున్నతికే మన ప్రధానమంత్రి గారు పూర్తి చేస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మన నిడదవోలు నియోజకవర్గంలోని మన దుర్గేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఉన్నారు. రేపు రాబోయే రోజులన్నీ కూడా మనమే మన దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి వీళ్ళందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి మేము కూడా అభినందనలు చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.